ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్రలో ధనియాలు, జీలకర్ర ఈ రెండు దోరగా వేడి చేసి ఆ తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీలు వేసేసి దాంతో పాటు పాలకూర తురుము కూడా అట్లా వేసేసుకుంటాం. సన్న సెక్క మీద ఈ రెండింటిని మగ్గనివ్వాలి. 7-8 నిమిషాలు మగ్గనిస్తే అందులో పచ్చిపోతుంది. కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి ఈ పాలక్ బఠానీల వడలు పిండి ముక్కా చెక్కలాగా అట్లా చేసుకోవాలి. దాన్ని ఒక బౌల్లో తీసుకుని అందులో అల్లము తురుము, వాము, నిమ్మరసం, శనగపిండి బేస్ కోసం వేసేసి ఈ పిండితో ఆ పచ్చి బఠానీ పాలక్ ఉప్పు లేని చప్పదనం లేకుండా ఉండటం కోసం కొంచెం పుల్ల పెరుగు వేసేసి 2 టేబుల్ స్పూన్లు కలిపేసాం. వడల పిండి అట్లా గట్టిగా కలుపుకోవాలి. పైన వేపించిన నువ్వులు వేసేస్తాం. వాటిని కూడా కలిపేసి వడల పిండి సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నాం. నాన్ స్టిక్ గుంటల పాత్ర ఒకటి పెట్టేసి మేగడ రాసేసి పొయ్యి మీద పెట్టేస్తాం. సన్న సెక్క మీద మనకు కావాల్సిన షేప్ లో వడలు అట్లా చేసేసుకుని ఒకవైపు కాలిన తర్వాత మెల్లగా మరోవైపు తిప్పి మేగడ రాసేసి అట్లా కాలనిస్తాం అన్నమాట.